హలో, నమస్తే. వెల్కమ్ టు ఇట్లు ప్రేమతో ఎపిసోడ్ 7. ఆగతపు ఆలోచనల నుండి తేరుకుంటూ కోపంగా యుగంధర్ను తలుచుకుంటూ ముందున్న టేబుల్ను చురుగ్గా చూస్తున్నాడు. సార్, వాడు మీకు ఫోన్ చేస్తున్నప్పుడు చివరిసారిగా ఇక్కడ మాట్లాడినట్టు తెలుస్తుంది అంటూ ల్యాప్టాప్లో మ్యాప్ను చూపిస్తున్నాడు. ఆవేశంగా అన్వ కదలికలు ఆ ప్రాంతానికి చేరుకున్నాయి. కొత్తగా వచ్చిన వాడిని నమ్మి టీంలో పెట్టుకున్న పాపానికి మీకు ఈరోజు ఈ సమస్య వచ్చింది. ఈరోజు ఆ పాపాన్ని సమూలంగా తుడిచేద్దాం అంటూ ఆ టీం ఓ బిల్డింగ్లోకి ఎంటర్ అయ్యారు. అక్కడి నుండి పక్క బిల్డింగ్లోకి దూకి ఆ బిల్డింగ్ మధ్యలోకి మెల్లగా చేరుకున్నారు. చుట్టూ కొంతమంది రౌడీలతో మాట్లాడుతూ ఉన్నాడు యుగంధర్. అక్కడ రాగా కనిపించలేదు. అక్కడ వాళ్లకు తెలియకుండా శబ్దం రాకుండా జాగ్రత్తగా రాగను వెతికారు. ఎక్కడా కనిపించడం లేదు. ఇక మిగిలింది వాళ్ళు ఉన్న ఆ బిట్లోని గదులు మాత్రమే. ఇక వెయిట్ చేయకుండా యుగంధర్కు గన్ను గురిపెడుతూ, తప్పించుకోవాలని చూడకు, మర్యాదగా లొంగిపో అంటూ ముందుకు వెళుతున్నారు. వెంటనే వాళ్ళు గన్స్ తీశారు. పసిగట్టిన టీం గోడల చాటు చేరి కాల్పులు జరుపుకుంటున్నారు. టీం దాటికి ఆ రౌడీ బ్యాచ్ నేలకు ఒరిగారు. టీంకి కూడా కొంత గాయాలయ్యాయి. చేసేదేం లేక కంగారు పడుతూ చూస్తున్నాడు యుగంధర్. ఇప్పుడు ఎలా తప్పించుకుంటావు అంటూ ముందుకు వెళుతున్నారు. భయం మొహాన్ని మార్చి యుగంధర్ నవ్వుతూ, నాకు కావలసింది నీకు జీవితంలో సంతోషాన్ని లేకుండా చేయటమే. అందుకు నేను చచ్చినా పర్వాలేదు అంటూ ముందున్న డ్రమ్మును పక్కకు నెట్టాడు. వెంటనే టీం మెంబర్ షూట్ చేశాడు. బుల్లెట్ అతని భుజానికి తగిలేట్టు. ఎందుకంటే వాడు చస్తే రాగను ఎక్కడ దాచాడో తెలియదు కాబట్టి. దెబ్బ తగిలిన చేతిని మరో చేత్తో పట్టుకొని కూలబడి నవ్వుతున్నాడు యుగంధర్. డ్రమ్మును నెట్టడం, షూట్ చేయడం క్షణంలో జరిగింది. వాడి నవ్వు డ్రమ్మును నెట్టడంతో ఏదో తోచిన వాడిలా అన్వ ఆ డ్రమ్మును ఆపాలని పరిగెడుతున్నాడు. అది కట్టుబడి పూర్తి కాని బిల్డింగ్. ఆ డ్రమ్ము ముందున్న అంచుకు వెళుతోంది. దొర్లుతున్న డ్రమ్మును ఆపాలని వెళుతున్న అన్వను చూస్తున్నారు టీం. ఆ డ్రమ్ము కదలికకు కొద్దిగా కనబడుతూ ఉంది రాగా తల. దెబ్బకు అందరూ షాక్లా చూస్తున్నారు. పట్టుకోవాలని పరుగందుకుంటున్నారు. డ్రమ్ చివరకు చేరింది. అన్వ ముందుకు పడ్డట్టుగా దూకి చేతికి పట్టుకోబోతున్నాడు. డ్రమ్ జారి పడిపోయింది. కొద్ది వెనుకగా ఉన్న టీం హడలిపోయారు. ఒక్క క్షణం ఊపిరి ఆగినట్టయింది అందరికీ. కానీ అంచు ముందుకు బాల పడినట్టు ఉన్న అన్వ బలంగా పట్టి లాగబోతున్నట్టు ఉండడంతో గబగబా వెళ్ళి చూస్తున్నారు. అది రాగా. డ్రమ్ము నుండి వేరైన రాగను, ఆమెను బంధించిన కట్టిన తాడు అన్వ చేతికి రెప్పపాటులో చిక్కడంతో పట్టుకొని ఉన్నాడు. పైకి లాగిన రాగకు వంటి నిండా చుట్టిన కట్టిన తాడును విప్పి నోటికి ప్లాస్టర్ను తీసి ఏడుస్తున్న రాగను ఓదారుస్తూ జాగ్రత్తగా తన జీప్లో కూర్చోపెట్టాడు. అతనికి ఒక అడుగు వెనక వచ్చిన టీం ఆ పురుగును ఎరెసం అని అన్నారు. గుడ్ అంటూ జీపును ఇంటికి చేర్చాడు. జీప్ ఆగిన శబ్దానికి చూస్తున్నారు అంతా. బయటకు జీపు దిగి రాగా, అన్వ లోపలికి వస్తున్నారు. రాగా సేఫ్గా వస్తున్నందుకు అందరికీ ఊపిరి తిరిగి వచ్చింది. అందరూ ఆమెను పట్టుకొని పలకరిస్తున్నారు. ఆమెకు గాయాలు ఏమైనా అయ్యాయా అని చూస్తున్నారు. ఓ 2 రోజుల వరకు అందరూ జరిగిన సంఘటనను మరిచిపోలేకపోయారు. ఓ రోజు మధు, సుధా, పద్మతో మాట్లాడుతున్నారు. విషయం ఏదైనా సరే మనకి తెలుసుగాని రాగను
ఆ రాక్షసుడు ఎత్తుకెళ్ళాడని కానీ ప్రపంచం 10 రకాలుగా చెప్పుకుంటుంది. మేం ప్రపంచానికి ఆ అవకాశం ఇవ్వకూడదని అనుకుంటున్నాం. ఇప్పటికే అనుకున్న నిశ్చితార్థం ఆగిపోయింది. కాబట్టి ఈసారి అటువంటిది ఏమీ లేకుండా నేరుగా పెళ్లికి ముహూర్తం పెట్టేస్తాం. కానీ ఈసారి సింపుల్గా ఏర్పాటు చేసుకుందాం. అప్పుడు ఇటువంటిది మళ్ళీ జరగకుండా ఉంటుందని మా అభిప్రాయం అంటున్నారు వాళ్ళు. రాగ కూడా ఈసారి పెళ్లికి అడ్డు చెప్పలేదు. మౌనంగా ఉంది. అన్వ కూడా ఒప్పుకున్నాడు. మరో నెలలో పెళ్లికి ముహూర్తం పెట్టుకున్నారు. పెళ్లి సింపుల్గా గుళ్ళో చేసుకోవాలనుకున్నారు. ఎంత సింపుల్గా చేసుకునే పెళ్ళైనా చిన్నపాటి ముఖ్యమైన పనులు ఉంటాయి కదా, అవి చూసుకుంటున్నారు. అన్వ ఆమెతో మాట్లాడుతూ నవ్విస్తూ సరదాగా ఉంటున్నాడు. ఇలా మొదలైంది వారం రోజులే అవుతుంది. సరిగ్గా గీత కొన్ని కాగితాలు చేతిలో పట్టుకొని, నాన్న, నాకు అబ్రాడ్స్లో సీటు వచ్చింది. నన్ను రమ్మనమని లెటర్ వచ్చింది. నేను వెళుతున్నా అని అంటుంది. గీత, అదేంటి, అక్క పెళ్ళి చూసి వెళ్ళవా అని అంటున్నారు మధుసూదలు. కుదరదు నాన్న, పెళ్ళికి 5 రోజుల ముందు నా ప్రయాణం ఉంది. ఇక వెళ్ళక తప్పదు అంటుంది గీత. ఓకే ఫ్రెండ్స్, గీత ప్రయాణం అవుతుందా? యుగంధర్ నుండి రక్షించుకున్న అన్వర్ రాగల పెళ్ళి ఏ మలుపు తిరగనుంది? వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు బాయ్.